వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు సంబంధించినటువంటి జీవో నంబర్ 71ని రద్దు చేసిన హైకోర్టు అండి. ఎందుకు, ఏమిటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. వైకాపా ప్రభుత్వం జీవో అప్పుడు గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి జీవోని కొట్టివేత అండి. కొట్టివేతపై హైకోర్టు తీర్పు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో వివాదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు కీలక నిర్ణయం అయితే వెలువరించింది. 1993 మరియు 95ల మధ్య ఈ మధ్య కాలంలో పదోన్నతి పొందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏఈఈఎస్ యొక్క హక్కులను కాదని 1997లో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఏఈలకు తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసినటువంటి జీవో నెంబర్ 71ను హైకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 71 నేపథ్యం. వివాదాస్పద జీవో జారీ అండి. 2021 అక్టోబర్ 5న వైకాపా ప్రభుత్వం జీవో నెంబర్ 71ని అయితే జారీ చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ జీవోని జారీ చేసిందనమాట అక్టోబర్ 5, 2021న వైకాపా ప్రభుత్వం. దీనిని 1997లో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఏఈలకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఈఈగా తాత్కాలిక పదోన్నతులు కల్పించాలని అయితే పేర్కొన్నారు జీవోలో. తాత్కాలిక ప్రొసీడింగ్స్ జారీ. ఈ జీవో ఆధారంగా 2001 సెప్టెంబర్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో తాత్కాలిక ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీని ప్రకారంగా 1993, 95ల మధ్య పదోన్నతి పొందిన ఏఈలను పక్కన పెట్టి 1997 ఏఈలకు పదోన్నతులు ఇచ్చారు. హైకోర్టు విచారణ. ఈ మేరకు తీర్పు వెలువరించినటువంటి న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు గారు ఈ వివాదంపై అయితే విచారణ జరిపి 1993, 95ల మధ్య పదోన్నతులు పొందిన ఏఈలకు హక్కులను కాపాడాలని తీర్పు ఇచ్చారనమాట, ఉద్యోగులకు సానుకూలంగా. జీవో కొట్టివేత. హైకోర్టులో జీవో నెంబర్ 71ని అమాన్యంగా పేర్కొంటూ దాన్ని కొట్టివేసింది కోర్టు. తాత్కాలిక పదోన్నతులు ప్రొసీడింగ్స్ మరియు రద్దు చేయాలని ఆదేశించింది. పదోన్నతుల న్యాయబద్ధతపై స్పష్టత ఇచ్చిందనమాట. పదోన్నతుల వివాదంలో పారదర్శకత లేకపోవడం, పదోన్నతుల క్రమాన్ని ఉల్లంఘించడం వల్ల ఈ జీవో చట్టపరంగా నిలబడలేదని అయితే హైకోర్టు పేర్కొంది. ఈ విధంగా 1993, 95ల ఏఈఈల డిమాండ్లు హక్కులను కాపాడటము, పదోన్నతుల ప్రక్రియలో తమకు అన్యాయం జరుగుతుందని 1993, 95 మధ్య పదోన్నతులు పొందినటువంటి ఏఈఈలు హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 71 వల్ల తమకు చట్టపరమైన హక్కులు దూరం అవుతాయని అయితే వారు వాదించారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయంపై విమర్శ చేసిందనమాట కోర్టు. ఆర్థిక మేనిఫెస్టోలో భాగంగా స్వచ్ఛందంగా తీసుకున్న జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్యోగుల హక్కులను దెబ్బతీసాయని ఆరోపణలు వచ్చాయన్నమాట. దీనిపైన ప్రభుత్వం వైఖరి ఈ విధంగా అయితే ఉందన్నమాట. పదోన్నతుల కొత్త విధానం. ప్రభుత్వ చర్యలు సులభతరం చేసేందుకు తాత్కాలిక పద్ధతుల్లో పదోన్నతులు అమలు చేయాలని అయితే ప్రయత్నించింది. పునరాలోచన కూడా అవసరం దీనిపైన అయితే కోర్టు చెప్తుంది. కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై సమీక్ష చేయాలని చెప్పేసి కోర్టు భావించింది. ఇక తీర్పు ప్రభావం అండి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ. ఈ తీర్పు ద్వారా 1993, 95 మధ్య పదోన్నతులు పొందిన ఏఈలు తమ హక్కులను కాపాడుకున్నారు. ప్రభుత్వ విధానాలపై పునర్నిర్వచనం. ఉద్యోగుల ప్రమోషన్ సంబంధిత జీవోలు స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగ విభాగాల్లో అసంతృప్తి. దీనివల్ల తాత్కాలిక ప్రొసీడింగ్స్ అయితే రద్దుతో పాటుగా 1997 ఏఈలలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్పు వైకాపా ప్రభుత్వం తాత్కాలిక పదోన్నతుల విధానానికి గుణపాఠంగా అయితే నిలిచింది. కాబట్టి కొట్టివేయడం జరిగిందనమాట. ఉద్యోగుల హక్కులపై రాజీ పడకుండా పారదర్శకంగా ప్రమోషన్ విధానాలు రూపొందించడం ద్వారా ప్రభుత్వం విశ్వాసాన్ని పొందే అవకాశం ఉంది.
ఇక ఉద్యోగ విభాగాల్లో న్యాయం, సమన్యాయం తీసుకురావడానికి ఇది ముఖ్యమైన మైలురాయి అనైతే పేర్కొనడం జరిగిందనమాట కోర్టు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.